ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు ఈ పునరుద్ధానపు దినమున దేవుడు మేము ఎదుటకు తీసుకొచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి పుస్తకము 6వ అధ్యాయం 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే పునరుద్ధానపు దినం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మందిరంకి వెళ్తున్నామో, ఏ విధంగా వెళ్తున్నాం, మన హృదయములను పరీక్షించుకొని దేవుడు ఆయన మందిరంకి ఏ విధంగా వెళ్ళాలి అన్నట్టు ప్రసంగి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంటే మన హృదయంలో ప్రతి ఆదివారం రోజు మనం వెళ్తూ ఉంటాం. మన హృదయాన్ని దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు శాంతి సమాధానంతో వెళ్తున్నామా, సమాధానంగా వెళ్ళిన హృదయంతో మనం వెళ్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే, మనం ఎప్పుడైనా మందిరంకి వెళ్ళినప్పుడు మనల్ని మన స్వపరీక్ష చేసుకోవడం, మనల్ని మనం పరీక్షించుకోవడం, మన హృదయాన్ని పరీక్షించుకోవడం వెళ్ళడం ఎంతో మంచిది. ఇక్కడ చూడండి, ఇంకా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అని అంటే ఎవరండి? దేవుని జ్ఞానము లేనివారు, దేవుని ఎరగని ప్రజలు. అన్యులు బలర్పిస్తారండి. వాళ్ళు బలర్పించినట్టుగా మన దేవుడు బలులను కోరే దేవుడు కాదు. మన దేవుడు బలులు అర్పిస్తే వాటిని స్వీకరించే దేవుడు కాదు. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆమేన్. ఆయనకి దగ్గరగా ఉండి, అంటే ఆయన మందిరమునకి వెళ్ళి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు వినడం శ్రేష్టము అని ఇక్కడ ఈ వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మందిరానికి మనం దగ్గరగా ఉండాలా. బుద్ధిహీనుల వలె కాక జ్ఞానము కలిగి, అనగా దేవుడిని ఆయన జ్ఞానము కలిగి మనం ఆయన మందిరంకు వెళుతూ ఆయనకి దగ్గరగా ఉండి ఆయన మాటలు వింటే అవి చాలా మంచివని వాక్యం సెలవిస్తూ ఉంది. అది శ్రేష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అది 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 చాలా ప్రసిద్ధమైనది. మనం దేవుడి మందిరంకి వెళ్ళినప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకుంటూ బుద్ధి లేని వారు కాక జ్ఞానము కలిగిన వారుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. కావున ఈరోజు ఎవరైతే మందిరంకి వెళ్తున్నారో దయచేసి ఎవరు మందిరం వెళ్ళకుండా ఉండకండి. ప్రతి ఒక్కరు ఆయన మందిరమునకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో కనబడాలని దేవుడు ఆశ. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన మాటలను వినడానికి దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఆశపరుస్తుండగా, ఈరోజు అందరం దయచేసి పునరుద్ధరణ దినమ చర్చిని విడవకండి. ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధిని మనం అందరం వెళుదుముగాక. ఆమెన్. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువా నీ ఎదుటకు వస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రసంగి రాసిన పుస్తకంలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. మేము నీ మందిరంకి వచ్చినప్పుడు అల్లా మమ్మల్ని పరీక్షించుకోమన్నావు తండ్రి. ఇప్పుడే యేసు నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును విన్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. అయ్యా వారి హృదయంలో భయమును కలిగజేయండి నీ మందిరంకు వెళ్ళే విషయంలో ప్రభువా. మీరే మహిమగంత ప్రభువులు ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్నారో బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. God bless you all. Happy Sunday everyone. God bless you. Amen. Amen. Stay blessed.